పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఎస్బీఐ ఉద్యోగి పూర్ణచంద్రరావు మిస్సింగ్ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 25 నుండి భర్త కనిపించడం లేదని ఆయన భార్య మాధవి ఫిర్యాదు చేశారు. వడ్డీ కట్టలేదనే నెపంతో పూర్ణచంద్రరావును సుబ్బారావు కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని మాధవి తెలిపారు. 3 లక్షలకు రోజుకు 3,000 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని వాపోయారు. అప్పటికే ₹1,00,000 చెల్లించారని వాపోయారు. ఈ క్రమంలో సరిగ్గా వడ్డీ కట్టడం లేదనే కోపంతో చంద్రరావును జనవరి 25న సుబ్బారావు పిఎస్కు పిలిపించి చిత్రహింసలు పెట్టారని బంధువులు చెబుతున్నారు. భయంతో అప్పటి నుండి తన భర్త కనిపించడం లేదని భార్య మాధవి ఆరోపిస్తున్నారు. సుబ్బారావే కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తను కాపాడాలని మీడియా ముందు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మా వారు గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికూడి. ఒక 1.5 ఇయర్ నుంచి గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తా ఉన్నారు సార్. 3 lakhsకి తనకి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య గారిని. మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్లిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ చేశారండి. ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి, ఇలాగా కొట్టి బంధిస్తున్నారు మాధవి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్. బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా. అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పుడు జరిగినటువంటి సమస్య మా విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించింది. నేను ప్రొఫెషనల్గా హైకోర్టు అడ్వకేట్గా చేస్తా ఉన్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయం, అతని ఎవరైతే ఈ సుబ్బారావు గారు అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నారో ఆ సుబ్బారావు గారి దగ్గర ఈవిడ భర్త ఒక అమౌంట్ అనేది అవసరం నిమిత్తం తీసుకోవటం, అది రోజువారీ వడ్డీ కింద 3,00,000 రూపాయలకి గాను 3,000 రూపాయలు చెల్లించాలని తీసుకోవటం. అయితే దానికి ఇతను కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ విషయం కాసేపు పక్కన పెడితే, ఇక్కడ ఈ సమస్య మా విశ్వబ్రాహ్మణ సంఘం దృష్టికి ఎందుకు వచ్చిందనంటే, వీళ్ళు ఈ సుబ్బారావు గారు అనే వ్యక్తి ఇతని అమౌంట్ కట్టడం లేదనే ఉద్దేశంతో ముందుగా అతని తండ్రి అయినటువంటి, మీ పేరేంటండి, ఈ సాంబశివరావు గారు అనే అతన్ని తీసుకెళ్లి ఇల్లీగల్ గా డిటెన్షన్ చేస్తూ అతన్ని తీసుకెళ్లి ఇతను విపరీతంగా కొట్టి బంధించి ఇతన్ని చాలా బాధ పెట్టడం వలన వీరు ఒక ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళ కట్టడం జరిగింది. అతన్ని ఇల్లీగల్ గా అక్కడ డిటెన్షన్ లో ఉంచి అతనికి బేడీలు వేసి గొలుసులు వేసి కూడా అతన్ని తీసుకెళ్లి లోపల స్టేషన్ లో పెట్టుకుని, స్టేషన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లు అయినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అతను తీసుకెళ్లి